జగన్ మీద కోపం ఉంటే జగన్ మీద తీర్చుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీర్చుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ 11 మందికి పరిమితమయ్యారు, అనేక మంది నాయకుల్ని జైళ్ళలో పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ వ్యాపారాలు నాశనం చేస్తున్నారు, మైనింగ్ నాశనం చేస్తున్నారు, కాంట్రాక్ట్లు నాశనం చేస్తున్నారు, ఇదంతా నడిచిపోతుంది. బట్ దానికి నువ్వు సచివాలయ ఉద్యోగులకి ఏంటి సంబంధం? జగన్ హయాంలో ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి ఆ పాపమా వాళ్ళది? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళని వేధించడం ఎందుకు? వాలంటీర్లను వదిలేసాం, ఇప్పుడు సచివాలయ సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నాం. దాదాపుగా 5 లక్షల మంది వరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంటే వార్తలు రాసే తీరిక కానీ ఓపిక కానీ ఎవరికి లేనటువంటి పరిస్థితి అయ్యింది. ఏది 100 రోజుల్లోనే 2.5 లక్షల మంది వాలంటీర్లు, అలాగే ఏదైతే ఈ ఎండియు డ్రైవర్లు, దాంతో ఉండే అసిస్టెంట్లు, అట్లాగే కొత్తగా ఎదురవుతున్నటువంటి చిక్కులు, రకరకాల ఉద్యోగాలు పక్కకి పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డును పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అసలు లాజిక్ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు, చర్చించట్లేదు. అదే జగన్ టైంలో కనుక 100 ఉద్యోగాలు పోయినాయి అంటే రచ్చ నడిచేది. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగుల్ని ఎక్కడ పడితే అక్కడ అవమానించడం, అవహేళన చేయడం, వాళ్ళకి సరైన విధులు నిర్వర్తించకపోవడం. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఉద్యోగ సంఘాలు కూడా వీళ్ళని తొక్కేయాలనే చూస్తున్నాయి. వీళ్ళు ఉద్యోగులే, ఉద్యోగ సంఘాలు వీళ్ళని తొక్కేయాలని చూస్తున్నాయి. వీళ్ళకి అండగా నిలబడే వాళ్ళు కరువయ్యారు. ఇది విచిత్రమైన పరిస్థితి.